హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రార్థన యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ కొంతవరకు చెప్పుకుందాం. చూడండి, ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ ఇలా ఉంటుంది. మన పరిసరాలు తరగతి 4 ఇక్కడ చూడండి, 100 డైల్ అని ఇచ్చారు. తెలంగాణ పోలీస్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ డైల్ 100 తెలంగాణ పోలీస్. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.tspolice.gov.in. నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ లైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి అందరూ. 1098 నంబర్ 1098 1098 నంబర్. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం 4వ తరగతి ఎడిషన్. చూడండి, ఇక్కడ 2024-25 ఎడిషన్. ఇది చూస్తున్నారు కదా, 2024-25 ఎడిషన్ లేటెస్ట్. నెక్స్ట్ ముందు మాట జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. విషయ సూచికలో మొత్తం ఎన్ని లెసన్స్? 12 లెసన్స్ ఉన్నాయి. చూడండి, కుటుంబ వ్యవస్థ, మార్పులు, ఆటలు, నియమాలు, రకరకాల జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం, మన చుట్టూ ఉండే మొక్కలు, దారి తెలుసుకుందామా, ప్రభుత్వ సంస్థలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మా ఊరు మా చెరువు, మన ఆహారం మన ఆరోగ్యం, ఊరు నుండి ఢిల్లీకి, భారతదేశ చరిత్ర, సంస్కృతి. 12 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పీఠిక, మన రాజ్యాంగం పీఠిక ఉంటుంది కదా, అది ఇచ్చారు. ఇవి కూడా అడుగుతారు మనకి సీక్వెన్స్లా, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని, ఇక్కడ ఈ సీక్వెన్స్ మెయిన్, ఏది ముందు ఏది తర్వాత అని అడుగుతారు, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఏంటి? సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 29న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము. ఇది పీఠిక. ఈ సీక్వెన్స్ ఒక్కసారి చూడండి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర, అది పీఠిక. ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు. ఫస్ట్ లెసన్ చూడండి, భారతదేశంలో సాధారణంగా కొన్ని కుటుంబాలలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పిల్లలు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అమ్మ నాన్న చిన్నాన్న చిన్నమ్మ పెద్దనాన్న పెద్దమ్మ నాయనమ్మ తాతయ్య పిల్లలు కూడా ఉంటారు. ప్రస్తుతం కుటుంబాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. కుటుంబాల్లో వచ్చే మార్పులు, ఏ మార్పులు వస్తాయి కుటుంబాల్లో అంటే, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొత్త వ్యక్తులు వస్తారు. ఈ చిన్న పిల్లలు పుట్టినప్పుడు కొత్త సభ్యులు వచ్చి చేరుతారు. ఇది ఒక రకమైన మార్పు కుటుంబంలో. పెళ్ళి, ఇక్కడ పెళ్ళి కుటుంబంలో వచ్చే మార్పు. పెళ్ళి వల్ల కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చి చేరుతారు కదా, అదొక రకమైన మార్పు. నెక్స్ట్ కుటుంబంలో ఏ రకాల మార్పులు వస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఎవరి కుటుంబంలోనైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా సభ్యులు చేరుతారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం లేదా ఏవైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళడం, చనిపోవడం వంటివి జరిగితే ఆయా కుటుంబాల్లో మార్పులు వస్తాయి. అంటే కుటుంబంలో సభ్యులు చేరినా వెళ్ళిపోయినా మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో సభ్యులు చేరినా మార్పులు వస్తాయి, సభ్యులు వెళ్ళిపోయినా మార్పులు వస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అది కూడా కుటుంబంలో వచ్చే ఒక రకమైన మార్పు. నెక్స్ట్ కుటుంబంలో ఇక్కడ ఇచ్చేది చూడండి, కుటుంబంలో రకరకాల కారణాల వల్ల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబాలలో పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం, బదిలీ కావడం,
వంటి అనేక కారణాలతో మార్పులు వస్తాయని తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా వ్యాపారం, చదువులు, బ్రతుకు తెరువు కోసం వలసలు పోవడం, భూకంపాలు, వరదలు రావడం, కుటుంబంలో ముఖ్యమైన వారు చనిపోవడం వల్ల కూడా కుటుంబాలలో అనేక మార్పులు వస్తాయి. వీటితో పాటు గతంతో పోలిస్తే ఇప్పుడున్న కుటుంబాలలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఆ రకంగా కుటుంబాలలో మార్పులు వస్తాయి. ఎవరైనా చనిపోయినా, కొత్తగా పెళ్ళైనా, లేదంటే ఎక్కడికైనా బదిలీ వెళ్ళిపోయినా, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినా ఈ రకంగా కుటుంబాలలో మార్పులు వస్తాయని చెప్తున్నారు ఈ లెసన్లో. ఇంకేంటిది ఇందులో కుటుంబాలు ఉమ్మడి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు అంటే ఏంటి? కుటుంబంలో నాయనమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మలు, చిన్నాన్న, చిన్నమ్మలు, బాబాయిలు అందరూ కలిసి ఉండే కుటుంబం దాన్ని ఉమ్మడి, సమిష్టి లేదా పెద్ద కుటుంబం అంటారు. ఇక్కడ ఉంది చూడండి. ఇది ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబం. నెక్స్ట్ వెష్టి కుటుంబం. వెష్టి కుటుంబం అంటే ఇక్కడ ఉంది. వెష్టి కుటుంబం. వెష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం, అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం వెష్టి కుటుంబం. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం వెష్టి కుటుంబం. వెష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం. కుటుంబ జీవనం, గృహోపకరణాల వినియోగం అని ఏ వస్తువులు వాడుతున్నారు అనేది ఇచ్చారు ఇక్కడ. ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త వస్తువులన్నీ ఉపయోగిస్తున్నారు. గృహోపకరణాలన్నీ కొత్త కొత్తవి వస్తున్నాయి. నెక్స్ట్ ఒకప్పుడు ఇవన్నీ వాడకపోవడం వల్ల ఈ పనులన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అయ్యేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల పని చేయడం తగ్గిపోయింది. అన్నీ ఇవే చేస్తున్నాయి కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండట్లేరు అని చెప్పి, విద్యుత్ కూడా వృధా అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది బాక్స్ కింద గృహోపకరణాల వల్ల కుటుంబ సభ్యులు చేసే పనులలో మార్పులు వస్తున్నాయి. ఇంట్లో పనులకు ఎన్నో ఉపకరణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇళ్లలో రోజువారీ చేసుకునే పనులు అంటే బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట వండడం వంటి అనేక పనులను గృహోపకరణాల సహకారంతో చేసుకుంటున్నారు. మరికొన్ని పనుల కోసం ఇతరుల మీద కూడా ఆధారపడుతున్నారు. అలా కాకుండా ఇంట్లో ఎవరి పనిని వాళ్ళే చేసుకోవాలి. గృహోపకరణాల వాడకాన్ని తగ్గించాలి. వాషింగ్ మిషన్లు, మిక్సీ, గ్రైండర్ మొదలగు విద్యుత్ ఆధారిత వస్తువుల వలన విద్యుత్ను ఎక్కువగా వాడవలసి ఉంటుంది. అవి చేసే పనులను మనమే చేసుకుంటే విద్యుత్ వాడకం తగ్గడమే కాక శారీరక శ్రమ జరిగి ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా వీలైనంత వరకు ఎవరి పని వారు చేసుకోవడం వలన కుటుంబంలోని వారికి పని విలువ తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పింది అక్కడ మ్యాటర్. నెక్స్ట్ అంతే. ఇంకా నెక్స్ట్ లెసన్ ఆటలు, నియమాలు. కొన్ని ఆటలకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఆటలు, నియమాలు. కబడ్డీ ఆట గురించి ఇచ్చిర్రు. ఇక్కడ కబడ్డీ కోర్టు ఇచ్చిర్రు. దీంట్లో మధ్య గీత, తొక్కుడు గీత, చివరి గీత, కూర్చుండే స్థలం, లాస్ట్కి కూర్చుండే స్థలం. ఈ తొక్కుడు గీతనే డెడ్ లైన్ అని అంటారు. తొక్కుడు గీతనే ఏమంటారు? డెడ్ లైన్ అని అంటారు. కూతకు వెళ్ళే వాళ్ళు మధ్య గీత నుంచి కూత మొదలు పెడుతూ, తొక్కుడు గీత అంటే డెడ్ లైన్ తొక్కే వరకు కూత ఆపకుండా కూస్తూ ఉండాలి. ఆ తొక్కుడు గీత తొక్కిన తర్వాతనే వాళ్ళు వెనక్కి రావాలి. ఇక చూడండి, ఇక్కడ కబడ్డీ ఆటలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఒక్కో జట్టులో 7 సభ్యులు ఉండేలా పిల్లల్ని 2 జట్లుగా ఏర్పాటు చేశారు. కబడ్డీ కోర్టు గీతల గురించి వివరిస్తూ కబడ్డీ ఆట నియమాలు వివరించాడు రహీం సార్. కూతకు వెళ్ళిన వారు వెనకకు వచ్చేలోగా డెడ్ లైన్ తొక్కుడు గీత తప్పక తాకాలి. అలా తాకనప్పుడు అవుట్ అయినట్లే. పిల్లలు డెడ్ లైన్ ఖచ్చితంగా తొక్కాలి, తొక్కపోతే అవుట్ అయినట్టే అని చెప్తున్నారు. నెక్స్ట్ కబడ్డీ ఆట నియమాలు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా పాయింట్స్ చూడండి. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. అవుట్ అయిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? కోర్టు వెలుపల. ఇక్కడ లైన్ ఉంది కదా, కూర్చుండే స్థలం అని ఉంది కదా, అక్కడ కూర్చోవాలి అవుట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఫస్ట్ ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళు, నెక్స్ట్ ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళు, అట్లా ఆ సీక్వెన్స్ వైజ్ మళ్ళీ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతారు. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం చేయరాదు. ఇవి రూల్స్. ఒక్కొక్క జట్టుకి 7 సభ్యులు ఉంటారు.
ఇది కబడ్డీ ఆట, దానికి సంబంధించిన నియమాలు. ఖచ్చితంగా తొక్కుడు గీత, డెడ్ లైన్ తొక్కిన తర్వాతే వెనక్కి వెళ్ళాలి కూతకొచ్చిన వాళ్ళు. అది మెయిన్ రూలు. నెక్స్ట్ నియమాలు అనేవి ఆటకే కాదు, ప్రతి దాంట్లో నియమాలు ఉంటాయి. రోడ్లపై నివారించడానికి కూడా రోడ్డు నియమాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆటల్లో ఉండే నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి. ఆటల్లోనే కాదు, మన ఇంట్లో, బళ్ళో ఇలా చాలా చోట్ల నియమాలు ఉంటాయి. ఉదాహరణకు రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అనగా ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. పట్టణాల్లో 4 రోడ్ల కూడల్లో సిగ్నల్ను ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. వీటి వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. కాలినడకన వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఎడమ పక్క నడవాలి. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలి. ఈ రెడ్ లైట్, ఆరెంజ్, గ్రీన్ లైట్ అనేది దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. ఏమంటారు దాన్ని? సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. అది ట్రాఫిక్ రూల్స్లో భాగం. చూడండి, రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలి. ఎందుకు ఇక్కడే దాటాలి అంటే జీబ్రా క్రాసింగ్ వద్ద వెహికల్స్ స్లోగా వెళ్ళాలి, అది రూల్ అన్నమాట. రోడ్డుకు నియమాలు ఉన్నట్టే స్కూల్ కరెక్ట్గా నడవాలంటే స్కూల్కి కూడా టైం టేబుల్ ఉంటుంది. స్కూల్ టైం టేబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్కూల్లో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఆట ఆడుతున్నారు. ఇంకా చూడండి, ఇక్కడ కొన్ని రకాల ఆటలు ఇచ్చారు. కొంతమంది ఆడపిల్లలు కేవలం అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయిట్, వామన గుంటలు వంటి ఆటలు మాత్రమే ఆడుతుంటారు. అట్లే మగపిల్లలు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడుతుంటారు. కొన్ని ఆడపిల్లలు ఆడే ఆటలు ఏంటి అంటే అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయిట్, వామన గుంటలు. ఇది. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది మన ఇండియన్ ప్లేయర్స్ని ఇచ్చారు. భారతదేశం గర్వించదగిన విజయాలు సాధించిన కొంతమంది క్రీడాకారులు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు సైనా నెహ్వాల్, విశ్వనాథ్ ఆనంద్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, కోనేరు హంపి, కర్ణం మల్లేశ్వరి, గగన్ నారంగ్, సానియా మీర్జా. చూడండి, ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చు. ఆటల్లో పురుషులతో సమానంగా మన దేశానికి పేరు తెచ్చిన మహిళా క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. వీరు జాతీయ స్థాయి పోటీల్లో గెలవడంతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ క్రీడల్లో కూడా పతకాలు సాధించారు. మహిళలు ఆటలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆటల్లో గెలుపోటములు ఉంటాయి. క్రీడా స్ఫూర్తి అంటారు. చూడండి, ఇక్కడ క్రీడా స్ఫూర్తి అనే పాయింట్ ఉంది కదా, అది ఏంటంటే క్రీడా పోటీలు జరిగినప్పుడు ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు. ఇలా ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. గెలిచినా ఓడిపోయినా వాళ్ళ మీద పగ అనేది లేకోకుండా ఒకరినొకరు అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. ఆటలో గెలుపోటములు అనేది సహజం. క్రీడా స్ఫూర్తి అది. ఆటలు ఆడడం పిల్లల హక్కు. ఆటలు ఆడుకోవడం అనేది చిన్న పిల్లల హక్కు. ఆ పిల్లలు ఆటలు ఆడుకోవడానికి కేటాయించిన టైం ఏంటిదంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయం పిల్లల ఆటల కోసం కేటాయించిన సమయం. ఆ సమయంలో పిల్లల్ని ఆటలు ఆడుకోనివ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఆటలు ఆడుకోవడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక్కడ పాయింట్స్ చూడండి. ఆటలు ఆడడం పిల్లల హక్కు అనేది గ్రీన్ బాక్స్లో ఉన్న గ్రీన్ది. ప్రతిరోజు ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి. ఇది పిల్లల హక్కు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న సమయం పిల్లల ఆటల సమయం. ఈ సమయంలో ట్యూషన్కు వెళ్ళడం, హోంవర్క్ చేయడం మొదలైనవి చేయరాదు. ఆటలు ఆడడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోతాయి. ఆటలు ఆడే సమయంలో స్నేహితులతో మాట్లాడడం, నవ్వడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం, చర్చించడం, నియమాలు అనుసరించడం మొదలగు వాటి వల్ల మనకు సంతోషం, హాయి కలుగుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే సమిష్టితత్వం అలవడుతుంది. మానసిక అలసట, విసుగు అనేవి పోతాయి. ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఊబకాయం రాదు. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆటలు ఆడుకోవాలి. పిల్లలు ఆటలు ఆడుకునే సమయం ఏంటిది అని అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్
ఆటలు బాగా ఆడడం వల్ల మనకు గుర్తింపు వస్తుంది. మనతో పాటు మన కుటుంబానికి, బడి, ఊరు, జిల్లా, రాష్ట్రానికి, దేశానికి కూడా గుర్తింపు తెచ్చిన వాళ్ళం అవుతాం. మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పతకం సాధించింది. మన దేశ కబడ్డీ జట్టు బంగారు పతకం సాధించింది. అట్లే 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. 2011లో క్రికెట్ మన క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. ఎప్పుడు? 2011లో. కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, లియాండర్ పేస్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్, పీటీ ఉషా, పివి సింధు, సాక్షి మాలిక్ వంటి వాళ్ళు మన దేశం పక్షాన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు. వీరి వల్ల మన దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. నిత్యం ఆటలు ఆడడం వల్ల నిత్య జీవితంలో జరిగే సంఘటనలను ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికి సంసిద్ధులు అవుతారు. వివిధ సందర్భాలలో ఇతరులకు సహాయపడే అలవాటు కూడా పెంపొందించుకుంటారు. తద్వారా కలిసి పనిచేయడం అలవడుతుంది. ఆటల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. ప్రతిరోజు ఆటలు ఆడాలి అని చెప్తున్నారనమాట. కీలక పదాలు అని ఇచ్చిర్రు ఇక్కడ. నెక్స్ట్ లెసన్ రకరకాల జంతువులు. నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ రకరకాల జంతువులు. చాలా రకాల జంతువులు ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, తోక, కాళ్ళు వంటి అవయవాల నిర్మాణంలో అనేక తేడాలు కనిపిస్తాయి జంతువుల అవయవాల నిర్మాణంలో. ఏనుగు పెద్దగా ఉంటుంది, జిరాఫీ ఒక రకంగా ఉంటుంది. ఇట్లా కొన్ని రకాల యానిమల్స్ పిక్చర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి కొన్ని యానిమల్స్. చేపలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, బల్లులు, పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? చెవులు బయటకు కనిపించేవి, చెవులు బయటకు కనిపించనివి అనే డిఫరెన్సెస్ చూడడం కోసం ఇక్కడ ఈ పిక్చర్స్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ పాయింట్ ఇచ్చారు. మనకు చెవులున్నట్లే అన్ని జంతువులకు కూడా చెవులు ఉంటాయి. కానీ కొన్ని జంతువులకు చెవులున్న బయటకి కనిపించవు. అన్నిటికీ చెవులు ఉంటాయి, కానీ కొన్ని జంతువుల చెవులు బయటకి కనిపించవు. కొన్నిటి చెవులు బయటకు కనిపిస్తాయి. పక్షుల చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. పక్షులకు కూడా చెవులు ఉంటాయి, అంటే 2 రంధ్రాలు ఉంటాయి. అవే చెవుల్లాగా పనిచేస్తాయి. అవి బయటకు కనిపించవు, ఈకలతో కప్పబడి ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే బల్లి తలపై 2 చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఇవే బల్లి చెవులు. బల్లికి కూడా చెవులు ఉంటాయి, రంధ్రాలు లెక్క ఉంటాయి. మొసలి కూడా తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. మొసలికి కూడా అంతే చిన్న రంధ్రాలు ఉంటాయి. అయితే పాముకి చెవులు చేసే పని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడి ధ్వనులను గుర్తిస్తుంది. పాముకి చెవులు ఉండవు. పాముకి చెవులు చేసే పని చర్మం చేస్తుంది. చర్మమే అలికిడి ధ్వనిని గుర్తిస్తుందంట. నెక్స్ట్ ఇక్కడ చర్మం గురించి ఇచ్చిర్రు. చర్మం శరీరంలోని అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే వెంట్రుకల రంగు, వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలుగుతాం. చర్మంపై వెంట్రుకలు లేని జంతువులు ఉంటాయి, వెంట్రుకలు ఉన్న జంతువులు ఉంటాయి అని ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసిర్రా అని చెప్పి ఇచ్చిర్రు. వెంట్రుకలు ఉండే ఉంటాయి, వెంట్రుకలు లేని ఉంటాయి అని చెప్పి డిఫరెన్సెస్. కొన్ని జంతువుల చెవులు, చర్మం ఒకేలా ఉండవు. కొన్ని జంతువుల చర్మం పైన వెంట్రుకలుంటే, కొన్ని జంతువుల చర్మం పైన ఈకలుంటాయి. మరికొన్ని జంతువుల చర్మంపై పొలుసులుంటాయి. కొన్ని జంతువులకు చెవులు బయటకు కనిపిస్తే, మరికొన్ని జంతువులకు చెవులు బయటకు కనిపించవు అని చెప్తారు. చూడండి, కొన్ని జంతువుల చర్మం పైన వెంట్రుకలుంటాయి, కొన్ని జంతువుల చర్మం పైన ఈకలుంటాయి, కొన్ని జంతువుల చర్మం పైన పొలుసులుంటాయి. కొన్నింటికి చెవులు బయటకు కనిపిస్తాయి, కొన్నింటికి చెవులు బయటకి కనిపించవు. ఇక్కడ చూడండి ఆ డిఫరెన్సెస్ ఎందుకు చెప్పారో గ్రీన్ కలర్ బాక్స్. ఏ జంతువులకు చెవులు బయటకి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో, ఏ జంతువులకైతే చెవులు బయటకి కనిపిస్తూ ఉంటాయి, వాటి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో అలాంటి జీవులు పిల్లలను కంటాయి. ఏ జీవులకు చెవులు బయటకి కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. అర్థమైందా డిఫరెన్స్? చెవులు బయటకి కనిపించాలి, శరీరం పైన వెంట్రుకలు ఉంటే అవి ఆ జంతువులు పిల్లలను కంటాయి. ఏ జంతువులు అయితే వెంట్రుకలు ఉండవో, చెవులు బయటకి కనపడవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. ఇలా జంతువుల చర్మం, చెవుల నిర్మాణం ఆధారంగా అవి పిల్లల్ని
కంటాయో గుడ్లు పెడతాయో చెప్పగలం. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అని అంటారు. పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అని అంటారు. అండోత్పాదకాలు అంటే ఏంటి? గుడ్లు పెట్టే వాటిని అండోత్పాదకాలు అంటారు. పిల్లల్ని కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు. శిశోత్పాదకాలు ఏంటివి ఇందులో అంటే చెవులు బయటకు కనిపించి చర్మం పైన వెంట్రుకలు ఉండేవన్నీ శిశోత్పాదకాలు. చెవులు కనపడకుండా చెవులు లోపలికి ఉండి చర్మంపై వెంట్రుకలు లేకోకుండా ఉండేవి అండోత్పాదకాలు. అర్థమైందా డిఫరెన్సు? అది. నెక్స్ట్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి చూడండి ఆ డిఫరెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ జంతువుల యొక్క చర్మం ఉపయోగాలు ఇక్కడ ఇచ్చిరు. జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుండి కాపాడతాయి. జంతువుల చర్మం, వెంట్రుకలను మనం కూడా ఉపయోగించుకుంటాం. ఈ పక్క ఉన్న ఇది ఉంది కదా, చాలా హెయిర్ ఉంది చూడండి దానికి. జంతువుల ఈ హెయిర్తో ఏం చేస్తారంటే స్వెటర్స్ అవి తయారు చేస్తారనమాట. జంతువుల చర్మం కూడా మనకు ఉపయోగపడుతుంది. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. వెంట్రుకలతోని ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. జంతువులు మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. వ్యవసాయ పనులకు సరుకుల రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. జంతువులు మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. వాటి నుంచి ఆహారం వస్తుంది, ఉన్ని వస్తుంది, వ్యవసాయంలో ఉపయోగపడతాయి అన్ని రకాలుగా. ఇది చూడండి ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవులలో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. ఇది ఎట్లుంటుందంట? అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుగ్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నల్లమల్ల అడవులలో ఉంటుంది జింక. నెక్స్ట్ ఇది పక్కన పులి ఇచ్చిరు కదా, పెద్ద పులి మన దేశ జాతీయ జంతువు. భారతదేశంలో ఇవి అంతరించిపోతున్నాయి. మన జాతీయ జంతువు పెద్ద పులి, మన రాష్ట్ర జంతువు జింక. నెక్స్ట్ ఇక్కడ పక్షిని తయారు చేయండి అని ఒక పిల్లలకి ఇది యాక్టివిటీ. కీలక పదాలు అని ఇచ్చారు ఇంతే లెసన్స్లో. ఇంకా నెక్స్ట్ స్లోగా చెప్తున్నాండి, మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి. కొంచెం స్లో అవుతుంది ఏమనుకోకండి, నస సాగతీస్తుంది అని అయితే అనుకోకండి. కొంచెం స్పీడప్ అవుతా, ఇప్పుడే కదా. జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. 4th లెసన్ ఇది. జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యము. 6th లెసన్ వరకు చెప్పుకొని క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ 6 లెసన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఇక్కడ చూడండి చదువుదాము. మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు. అందుకే మానవులను సంఘజీవులు అంటారు. మనమందరం ఒకరితో ఒకరం సహకరించుకుంటూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాం. జీవించడానికి అవసరమైన ఆహారాన్ని, దుస్తులను, నివాసాలను, రవాణా సౌకర్యాలను మొదలగు వాటిని సమకూర్చుకుంటాం. మరి జంతువులు ఎలా జీవిస్తాయి, వాటి జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఏనుగుల గుంపు. జంతువుల జీవన విధానం, ఏనుగుల గుంపు. ఏనుగుల గురించి ఇచ్చారు చూడండి, ఇందులో ఎగ్జామ్లో వచ్చిన పాయింట్స్ ఉన్నాయి. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. ఇది ఒకసారి వచ్చిన క్వశ్చన్. ఒక గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి అని. 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. మగ ఏనుగులు ఏ ఏజ్లో గుంపు నుంచి వేరుపడతాయి అనేది కూడా క్వశ్చనే. మగ ఏనుగులు 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుంచి వేరుపడతాయి. అంటే 15 ఏళ్ళు వచ్చే వరకు అవి గుంపులనే ఉంటాయి. 15 ఏళ్ళు రాగానే గుంపు నుంచి సపరేట్ అయి వెళ్ళిపోతాయి. గుంపులో ఎక్కువ శాతం ఆడ ఏనుగులే ఉంటాయి. మొత్తం గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయంటే 10 నుంచి 12 ఏనుగులు గుంపుగా ఉంటాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఏనుగుల గుంపు అంతటికి అందులో పెద్ద వయసున్న ఆడ ఏనుగు ఆ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా గీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. మేత ఉన్న ప్రాంతానికి చేరుకొని కావాల్సినన్ని ఆకులు, చిన్న కొమ్మలను తింటాయి. మధ్యాహ్నానికి దగ్గరలోని నీటి వనరుకు చేరుకొని నీటిలో ఆనందంగా ఈదుతాయి. తమ పిల్లలకు ఈత నేర్పుతాయి. తొండంతో నీళ్లు చల్లుకుంటూ ఆటలాడతాయి. ఇలా ఏనుగులు గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం, శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం వంటి ప్రయోజనాలు పొందుతాయి. అసలు ఎందుకు గుంపులుగా తిరుగుతాయి అనంటే, అట్లా గుంపులుగా తిరగడం వల్ల శత్రువుల్ని భయపెట్టడం, ఆహారాన్ని వెతుక్కోవడం, పిల్లల్ని సంరక్షించుకోవడం వంటి అన్నీ జరుగుతాయి కాబట్టి వాటి అనుకూలం కోసం అవి ఏనుగులు గుంపులుగా తిరుగుతాయి. గుంపులో పెద్ద ఏజ్ ఉన్న ఆడ ఏనుగే నాయకత్వం వహిస్తుంది. 15 సంవత్సరాల వయసు రాగానే మగ ఏనుగు గుంపు నుంచి వేరైపోతుంది. 10 నుంచి 12 ఏనుగులు గుంపుగా ఏర్పడతాయి. వాటి పిల్లలు ఉంటాయి. ఇది ఏనుగుల గురించి. నెక్స్ట్
పులుల గురించి ఇచ్చిర్రు ఇక్కడ చూడండి బాక్స్‌లా. పెద్ద పులులు బాగా వేటాడగలవు. పులి పిల్లలకు పుట్టినప్పుడు వేటాడడం ఎలాగో తెలియదు. పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడడం నేర్చుకుంటాయి. పులుల గుంపుతో వాటి పిల్లలు ఆట ఆడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకుంటాయి. పెద్దయి బాగా వేటాడతాయంట. పిల్లలకి రాదు. పిల్లల గుంపులలో ఉంటూ ఆడుకుంటూ అవి ఎట్లా వేటాడుతున్నాయి పెద్దయి చూసి నేర్చుకుంటాయంట. పక్షులు కూడా గుంపులు గుంపులుగా నివసిస్తాయి. పక్షుల గుంపు చూడండి. ఒక షేప్‌లో ఎగురుతాయి అవి. వి షేప్‌లో అట్లా. జంతువులైనా, పక్షులైనా గుంపులుగా ఎందుకు జీవిస్తాయంటే సమూహంలో ఉండడం వల్ల వాటికి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. పిల్ల జంతువులు పెద్ద జంతువులను గమనిస్తూ వేటాడడం, శత్రువుల నుంచి తప్పించుకోవడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం వంటివి నేర్చుకుంటాయి. అందుకని జంతువులు కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి. పక్షులు సమూహంలోనే ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతూ పోతాయి. పంటకొచ్చిన పొలాలు కనిపించగానే వాటిని ఎంతో ఎత్తు నుండి కూడా గుర్తించగలుగుతాయి. ఆహారం కోసం, ఆశ్రయం కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి పక్షులకుంది. తమ ఆహారం కోసం పంట పొలాలు, తోటలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైన చోట్లకు వెళ్తాయి. కొన్ని పక్షులు కీటకాలను, నీటిలోని చిన్న చిన్న ప్రాణులను, చేపలను తింటాయి. ఇందుకోసం సమీపంలోని వాగులు, నదులు, చెరువులు, కుంటలు, జలాశయాలకు చేరుకుంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు పక్షులు గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. నెక్స్ట్ మన అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చిర్రు. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును రోజూ చూసేవారు. అవి ఎలా ఎగరగలుగుతున్నాయో అని ఆలోచించేవారు. ఆ ఆలోచనలే ఆయన రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలమయ్యాయి. పరిశీలించడం, తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అందుకోసం కృషి చేయడం వంటివి ఆయన్ను ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాయి. ఇది అబ్దుల్ కలాం గారు పక్షులు ఎగిరే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాకెట్ ప్రయోగాలు, పరిశోధనలు చేసిరంట. గ్రేట్ కదా. పక్షులు గూళ్ళు, రకరకాల గూళ్ళ గురించి ఇచ్చిర్రు. ఏ పక్షులు ఎట్లాంటి గూళ్ళు పెడతాయి అనేది ఇక్కడ పిక్చర్స్. నెక్స్ట్ మనుషుల లాగానే పక్షులు కూడా నివాసాలు ఏర్పరచుకుంటాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ దర్జీ పిట్ట మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. దర్జీ పిట్ట గురించి ఇచ్చిర్రు ఇక్కడ. ఇగో ఇక్కడ చూడండి లాస్ట్కి నేను జూమ్ చేస్తున్నా. ఇగో దర్జీ పిట్ట మొక్కల నారలు తీసుకొని ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది దర్జీ పిట్ట. నెక్స్ట్ పక్షులు సాధారణంగా గడ్డి పోచలు, చిన్న చిన్న రెమ్మలు, కాగితం ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను, ఎండ్లు పూలను ఉపయోగించి గూడును తయారు చేసుకుంటాయి. ఏమేమి వాడుకుంటాయి గూడు కట్టుకోవడానికి అని. గిజిగాడు పక్షి గురించి ఇచ్చిర్రు చూడండి. గిజిగాడు ఈ పైన రకరకాల పక్షులు రకరకాల గూళ్ళు కట్టుకుంటాయని తెలుసుకున్నారు కదా. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. గిజిగాడు పక్షులలో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయంట. అలా కట్టిన వాటిల్లో తనకిష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. గిజిగాడులో మగ పక్షే గూళ్ళు కడుతుందంట. ఆ కట్టిన గూళ్ళన్నిట్లో తనకు నచ్చిన దాంట్లో ఆడపక్షి వెళ్ళి గుడ్లు పెడుతుందంట. ఆ పక్షి పిల్లలు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే పక్షులు గూడును వదిలేస్తాయి. మళ్ళీ కొత్త గూడును ఏర్పాటు చేసుకుంటాయి. అంతే, ఒకే గూట్లో ఉండవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి డాక్టర్ సలీం అలీ, ఇండియన్ రోలర్, బ్లూ జే పాలపిట్ట. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇట్లా ఇచ్చినవన్నీ చూడండి. సలీం అలీ గారి గురించి ఫస్ట్. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ. ఈయన పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అనేక పురస్కారాలు వచ్చాయి. డాక్టర్ సలీం అలీ ఎవరు? మన దేశ పక్షి శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇండియన్ రోలర్, బ్లూ జే పాలపిట్ట
మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభ సూచకంగా భావిస్తారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం ఒక భాగం. పాలపిట్ట కనబడితే మంచి జరుగుతుందని భావిస్తారు. ఇది ఒక అరుదైన పక్షి. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. మన రాష్ట్ర జంతువు జింక అయితే మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్టకు ఉన్న పేర్లే ఇండియన్ రోలర్, బ్లూ జే, పాలపిట్ట. ఇంకా కింద పక్షులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చెట్లను నరకడం వల్ల, పంట పొలాలపై పురుగుల మందులు చల్లడం వల్ల చాలా రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. ఇటీవలి కాలంలో చేసిన పరిశోధనలో సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ల వల్ల కూడా పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది. ఇదొక ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిన పాయింటే ఇది. సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న పక్షులు ఏంటి అంటే పిచ్చుకలు. ఇది ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సలీం అలీ, పక్షి శాస్త్రవేత్త. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కందిరీగల గురించి ఇచ్చిర్రు పాయింట్. చూడండి, కందిరీగల్లో చాలా రకాలు ఉన్నాయి. కందిరీగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడు నిర్మించుకుంటాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. కందిరీగలు గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. కందిరీగలు మట్టి ముద్దలతో కట్టుకుంటాయి. ఆ గూడు లోపల అరలరలు ఉంటుంది అని ఇచ్చిర్రు. ఇక్కడ అరలరలుగా ఉంది మట్టి ముద్దతో కందిరీగ గూడు. నెక్స్ట్ తేనెటీగలు కూడా అంతే. చెట్టుపై తేనె తుట్టె తయారు చేసుకుంటాయి. తేనె ఎక్కడి నుంచి వస్తుందంటే పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి తేనె తయారు చేసుకుంటాయి. ఇవి అన్నీ కూడా కలిసే జీవిస్తాయి. ఇట్లా తేనెటీగలు అన్నీ కలిసి జీవించడాన్ని సామూహిక జీవనం అని అంటారు. తేనెటీగల్లాగానే చీమలు కూడా గుంపులు గుంపులుగా జీవిస్తాయి. చీమలు చిన్నవైన వాటి జీవన విధానం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చీమల జీవన విధానం చాలా బాగుంటుంది. సంఘ జీవనం, మనుషుల్లాగా చీమలు కూడా సంఘ జీవనం. చూడండి, చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. అవి పనులను విభజించుకుని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి. గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క రకమైన పనికి వాడతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. చీమలు ఆహార పదార్థాన్ని దవడలతో ముక్కలు చేసి తింటాయి. వాటి చీమలు పుట్టలు ఉంటాయి కదా, పుట్ట లోపల ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క దానికోసం ఉపయోగించుకుంటాయి అంట. రూమ్స్ లెక్క ఉంటాయి లోపల అని చెప్తున్నారు. చీమలు సంఘ జీవనం జీవిస్తాయి. చీమల్లో 3 రకాల చీమలు ఉంటాయి. మగ చీమ, రాణి చీమ, కూలి చీమ. రాణి చీమ ఏమైనా గుడ్లు పెట్టడం, మగ చీమ సంపర్కం కోసం. కూలి చీమలు గుడ్లను రక్షించడం, ఆ చీమలకు ఆహారం తెచ్చేయడం, చీమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, గూడు మరమ్మతులు చేయడం, ఇలాంటి పనులన్నీ కూలి చీమలు చేస్తాయి. ఇది ఇంకొకటి ఏంటంటే చీమల గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇటు సైడు. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయి. ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి. చీమలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు తలలు తాకించుకోవడం మనం చూస్తాం కదా. అట్లా ఎందుకు తాకించుకుంటాయి అని అంటే అవి సమాచారం ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి బాక్స్లా. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. 50 రెట్లు. చీమతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళు ఉంటాయి. కీటకాలన్నింటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో 2 ఫీలర్స్, యాంటీనాల వంటివి ఉంటాయి. 2 ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఫీలర్స్ అంటారు. యాంటీనాల లాగా ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. అవి ఆ తలలో ఆనించుకొని ఆ యాంటీనాల వంటి వాటి ద్వారా సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. చీమల్లాగే తేనెటీగలు కూడా గుంపుల్లో జీవిస్తాయి. పని విభజన కూడా ఉంటుంది తేనెటీగలలో కూడా. ఇది పక్షులు, జంతువుల పట్ల కరుణ, ప్రేమ ఉండాలి అని చెప్తున్నారు.
జంతువులకు కూడా కొంచెం ఏమన్నా ఆహారం అందించాలి అని చెప్తున్నారు. జీవ వైవిధ్యం అంటే ఏంటిదో చూడండి. జీవ వైవిధ్యం అంటే ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటాము. జీవ వైవిధ్యం అంటే ఏంటిది? ఒక ప్రదేశంలో ఉండే అన్ని రకాల అన్నిటిని ఏంటి జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు అన్నిటిని కలిపి జీవ వైవిధ్యం అంటాం. ప్రకృతిలో పనికిరానిది కానీ హానికరమైనది కానీ ఏదీ లేదు. జీవ వైవిధ్యం ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అడవుల్లో జీవ వైవిధ్యం ఎక్కువ ఉంటుంది. జంతువులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ భూమి మీద ఎక్కడో పాయింట్. భూమి మీద నివసించే ప్రతి జంతువుకు జీవించే హక్కు ఉంది. భూమి మీద నివసించే జీవులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. కాబట్టి ప్రతి జీవిని కాపాడడం మన బాధ్యత. నెక్స్ట్ ఇక్కడ ఏంటి జీవ వైవిధ్యం ఎట్లా దెబ్బతింటుంది అంటే మానవులు చేసే కొన్ని పనుల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చెట్లను నరకడం, జంతువులను వేటాడడం ఇట్లాంటివి చేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. నెక్స్ట్ జంతువులు, పక్షులు, చెట్లు, వాగులు, వంకలు, కొండలు వీటన్నింటితో పాటు మనుషులు కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగం అని చెప్తున్నారు ఇక్కడ. జీవరాశులన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ కింద పాయింట్. జీవ వైవిధ్యంలో భాగమైన వివిధ జీవరాశులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నీరు, గాలి, ఆహారం, నివాసం ఇలా ప్రతి విషయంలోనూ జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే అవి ఏంటివి అని అంటే కారకాలు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించేవి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. దీనివల్ల గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్ర జీవులు, సముద్రపు నీటి మట్టాలు మున్నగునవి ప్రభావితం అవుతున్నాయి. చాలా జీవరాశులు వాతావరణంలో కలిగే ఆకస్మిక మార్పుల ఫలితంగా అంతరించిపోతున్నాయి, మరికొన్ని ప్రమాదంలో పడుతున్నాయి. భూమిపై ఈ జీవ వైవిధ్యం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇది మనకు అవసరమైన ఆహారం, కలప, పండ్లు, పంటలు, జలచరాలు, సూక్ష్మజీవులు మరియు ఇతర వనరులను అందిస్తుంది. జీవ వైవిధ్యం అంటే ఏంది? అన్ని రకాల ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని కలిపి ఒక ప్రదేశంలో ఉన్న ప్రతిదాన్ని కలిపి జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యం ఎక్కడ దెబ్బతింటుంది? దేనివల్ల? ఏ వాయువులు ప్రభావితం చేస్తున్నాయి అని అంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ చూడండి, అన్ని జీవులకు జీవించే హక్కు ఉంటుంది. దీన్ని కాపాడాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే మొక్కలు పెంచడం, జంతువులన్నింటి పట్ల దయ కలిగి ఉండడం, నీటిని కలుషితం చేయకుండా ఉండడం, ప్రకృతి సంపదను నాశనం చేయకుండా ఉండడం జరగాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే మనిషి మనుగడకు ఇబ్బంది ఉండదు. లేదంటే ముందు ముందు మనిషి మనుగడ కూడా కష్టమవుతుంది. అంతరిస్తున్న జీవజాతులు. ఇక్కడ పక్కన పిక్చర్లో డైనోసార్లు ఇచ్చిర్రు. చూడండి చదువుతున్నా. చిత్రంలో ఉన్న డైనోసార్ల గురించి మీకు తెలుసా? అవి ప్రస్తుతం భూమి మీద కనిపించట్లేదు. అలాగే ఎన్నో వేల జంతువులు, పక్షులు, కీటకాలు కూడా కనిపించకుండా పోతున్నాయి. ఒకప్పుడు మన దేశంలో పెద్ద పులులు, సింహాల వంటి జంతువులు వేల సంఖ్యలో ఉండేవి. క్రమేణా అడవులు నశించడం వల్ల వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. కొన్ని రకాలైన పులులైతే పూర్తిగా కనుమరుగైనాయి. వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అడవులను నరికివేస్తే ఏ అంశాలపై ప్రభావం ఉంటుంది అని ఇచ్చిర్రు. ఇక్కడ తెల్ల పులులు ఉన్నాయి చూడండి పక్కన. ఇవి తెల్ల పులులు ప్రస్తుతం అంతరించి పోనున్నాయి. మానవుని విచక్షణారహిత చర్యలే
మొక్కలు జంతువులు అంతరించిపోవడానికి కారణం. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్న జంతువులను పక్షులను సంరక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలు ఏర్పాటు చేసింది, సహాయక చర్యలు చేపట్టింది. వీటిని మన సంపదగా గుర్తించి కాపాడుకోవాలి. అంతరించిపోతున్న స్థాయిలో ఉన్న జంతువుల కోసం ఏం చేస్తుంది ప్రభుత్వం? అభయారణ్యాలను ఏర్పాటు చేసి వీటిని సంరక్షిస్తుందన్నమాట, అంతరించిపోయే స్టేజ్లో ఉన్న వాటిని. ఇది 4th లెసను. నెక్స్ట్ చాలా స్లోగా వెళ్తున్నా, ఏమనుకోకండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకున్న వాళ్ళు కొంచెం స్పీడప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకో అవ్వట్లేదు. కొత్త కదా, చేయడానికి రావట్లేదు వీడియో స్పీడ్గా. 5th లెసన్ ఇది. నేను 5th నుంచి నెక్స్ట్ వీడియో చేస్తా. 4th లెసన్ వరకు కంప్లీట్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఈ మాత్రం మేము చదువుకోలేమా అని అనిపించినా మీ ఇష్టం అండి, చదువుకోండి. నాకు గుర్తుంటుంది, ఇట్లా చెప్తూ వెళ్తే రివిజన్ అయినట్టు ఉంటుంది చూసే వాళ్ళకి అని అనిపించింది. అందుకే వీడియో చేయాలి అని అనుకున్నా, నేను చేస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్ బుక్ చూపించాలనుకున్నా, టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో 5th లెసన్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.